పెద్ద మనిషిని తీసుకొచ్చినాను రాజా బయట. ఏంది మేము మా అమ్మని అరుస్తున్నావా? ఒరేనా బట్ట నువ్వు కూడా ఇంటికాడే ఉన్నావా? మీ అమ్మాడా? మా అమ్మతో పని నీకా? ఈమెవరు? మీ అమ్మ అలా సౌతి ఆస్తుల్లో భాగాలు పెట్టమంటే పెట్ల, అందుకే పెద్ద మనిషి తీసుకొచ్చినా. రమ్మన్రా మీ అమ్మని బయట. ఎందుకు మేము పరువు తీస్తున్నావా? ఇదిలో అందరినీ పిలుచుకొచ్చా, నీకెందుకు ఇవ్వాలి మేము భాగం? మేమా తంతన్న బట్ట మాట్లాడినావంటే నీ అక్క కూతురు నేనా? అక్క కూతురు అయితే అక్కకు పెళ్లి చేసినప్పుడు అన్ని పెట్టి పంపించాను బొమ్మ. నీ అక్కకి పెట్టినారా? నాకేం పెట్టారా? ఏం పెట్టాలి మే నీకా? ఏం పెట్టాలా? మీ అక్క ఇట్రామే బయట. ఏంద్రా నీ అక్కని పిలుస్తున్నావా? ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. నువ్వు రాయే బయట. ఒరే ఏంద్రా మాదిరి గడుచుకుంటున్నారా? మాయమ్మే అమ్మగారి ఇంటికాడ నుంచి సిల్లుగా వాస్తు తేలాది. ఇది మేనమామ దొంగనా బట్ట. అక్క అడగలేదనుకో ఇయ్యాలని తెలుసా? ఏంది నీ మాటల? అసలు ఏం జరుగుతుందిరా తమ్ముడు ఇక్కడ? ఏం జరుగుతుందా? నీ కూతురు ఆస్తులో భాగం కోసం వచ్చిందంట పెద్ద మనుషుని దొడుక్కొని. వీళ్ళు ఆస్తుల భాగం ఎందుకు ఇయ్యాలి మే? పరువు తీస్తున్నావు కదా మే? మెంటల్ దానా పిచ్చిల చెక్క. ఆస్తిని అమ్మగారి పోతే ఈదులో వాళ్ళు ఇస్తారా? ఈదులో వాళ్ళని అడిగితే చెప్తా కడతారు. అబ్బా మా అమ్మ ఇంటికాడ కాస్త గౌరవం ఉన్నది మేమే, అది పోయేటట్టుగా చేయి బాగమే. అన్నిట్లో భాగాలు పెట్టి ఆస్తి రాసుకోయే. గౌరవం ఎవరికి కావాలా? డబ్బు ఉంటే అదే వస్తుంది గౌరవం. ఈ పిల్ల ఏంటి భయమా? ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగున్నావు. పోయే ఆస్తి తీసుకొస్తాడా అప్పుడు మాట్లాడు. రే తమ్ముడు, దీంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు రే. మళ్ళీ నేను చెప్పి చడిపించిన నాన్న బాకండి. మే కార్తిక, నీ వల్ల మీకు మాకు గొడవలు రాడిబాక మర్యాదగా ఆవుని పంపించేసి నీకు ఇంట్లో అప్పచ్చి తెచ్చి పెట్టినాను తినుబో. నీ అప్పచ్చులు ఎవరు కావాలరా? బోర్న బట్ట. నీ ఆస్తులో భాగం కావాలరా? నా అమ్మమ్మ ఆస్తులో భాగం కావాలరా? ఇక్కడ అన్ని ఆస్తులు లేవు, మాకుండేది ఒక 3 ఎకరాల ఆస్తున్నదంతే. 3 ఎకరాలు ఆస్తులోనే 2.5 ఎకరా రాసిచ్చే. ముందు పోవే ఇక్కడి నుంచి పో. ఆస్తి కావాలంట ఆస్తి. నీతో ఏం పనిరా? నే చెప్పిన బట్ట మీ అమ్మను పిలువురా. అన్న సౌతి యారు కనిపించట్లేదా? వచ్చేసా. ఏంది ఇంటి ముందర నీ రచ్చ? నోటుకొచ్చేట అరుస్తా ఉండవా? వచ్చిందిరా ఒక రంగ సానే. నాయనా దాని కథ నేను చూసుకుంటా గానీ నువ్వు పోయి కై కాడ పోయి మాట వేసిరా బో. అమ్మా ఇది చాలా ఓవర్ చేస్తున్నది. ఆస్తుల భాగం కోసం పెద్ద మనిషిని దొడుకొచ్చింది ఇది. నేను వచ్చే కాడికి దీన్ని ఇంటికాడ తరిమి, లేదంటే పెద్ద రచ్చలు అయిపోతాయి. దొంగ బట్ట నువ్వేంద్ర రచ్చేసేదే? నేనేస్తాను చూడు రచ్చ ఎట్టుంటదో. దాని కథ నేను చూసుకుంటాను గానీ నువ్వు పోయి టైం అయిపోతుంది మోటార్ వేసిరాబో. ఇప్పుడు చెప్పా నీ కథ ఏందా? కాదా నువ్వేందే పెద్ద మనిషిని తీసుకొని భాగానికి వచ్చేది? అంతా పట్టుకొని అట్లే ఎక్కడున్నావు చూడే. పెద్ద మనిషి మీరు రాయండి ఆస్తులో భాగం. మూసుకొని చెప్పింది ఊరికే అరమాట కోపం వస్తుంది. మీరు రాయండి పెద్ద మనిషి. ఆస్తులో భాగం, ఇంట్లో భాగం, ఇంట్లో ఉన్న సామాన్లలో భాగం, ఆవులలో భాగం, మేకల్లో భాగం, ఇంటి సల్లాల్లో భాగం, జామ చెట్టు ఉన్నది వీళ్ళకి, దాంతో కూడా భాగం రాయి పెద్ద మనిషి. వీళ్ళ కైల్లో తాటి చెట్లు ఉన్నాయి, అవి కూడా భాగం రాయి. అన్ని చెప్తున్నా కార్తీక, మనుషుల్లో భాగం లేదా? మంచి ప్రశ్న అడిగినావు పెద్ద మనిషి, అందుకే నేను పెట్టుకున్నా పెద్ద మనిషి. ఏమే నన్ను కూడా కోసి ఎత్తుకుంటావు భాగాలుగా? వస్తే నిన్ను కోస్తే నాకే వస్తుంది. కిలారా లేదు లేదు, మా ఇంట్లో పని చేసేదానికి పని మనిషి కావాలనుకుంటున్నావు. ఆ పోస్ట్ నీకు ఇప్పిస్తాలే. పోసే మా ఆస్తి నువ్వు దొబ్బేసి మా ఇంట్లోనే భాగాలు తీసుకొని నన్నే పని మనిషిగా పెట్టుకుంటావా? మీ ఇంట్లో వచ్చి నేను పని చేయాలనా? బొమ్మే పాప అమ్మమ్మ ఇంటికి వచ్చిన సంతోషంగా ఆడుకోకుండా ఈ ఆస్తులు గొడవ లేదు మే పాపం మే అమ్మమ్మ. ఈడొక అమ్మాయికుడు ఎట్ట బతుకుతావురా ఈ సమాజంలో? ఆడుకునేది ఇంటికాడ ఆడుకోవా? అమ్మమ్మ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మమ్మ ఇంటిని పీకి పందిరేసి అమ్మమ్మ దగ్గర ఉండే ఆస్తులు అల్సులు బంగారు డబ్బు అంతా దొబ్బుకొని పోతే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చురా. ఏందా చూస్తున్నావా? అన్నిట్లో బాగా రాయిపించిన పెట్టేసందుకో. పాప ఎంత బాగున్నది. ఒకసారి పెద్ద మనిషి దగ్గర రాసిన వీళ్ళనమ్మా చదివిపించా. అమ్మమ్మ ఇంటది తప్పులుంటే చెప్తాది. సరే సరే అన్నయ్య, అందరు కోరిక మేరకు అందరి కోరిక మేరకు నేను మా అమ్మమ్మ ఆస్తుల భాగాలు రాసినాను. అందరూ ఈ భాగాలు
అంతా ఇడపడేటట్టు మాట్లాడుతున్నావా? ఇంకా చెప్పాల్సింది. ఇప్పుడు వీలునామా రాసిన పెద్ద మనిషి అందరికి చదివి వినిపిస్తుంది. జాగ్రత్తగా వినండి. న్యాయం నాకే జరగాలి. అమ్మమ్మ ఆస్తంతా నాకే రావాలి. ఆ పెద్ద మనిషి వీలునామా చదువు. అమ్మ పెద్దమ్మ జాగ్రత్తగా విను. కార్తీక కూర్చో అమ్మ. బాబు కూర్చోండి. నువ్వు కానీ వచ్చి ఏంది ఈ రచ్చ? అమ్మా నువ్వెవరు మా పెద్ద మనిషి? పోమా ఇక్కడి నుంచా. ఏందమ్మా కార్తీక మీ అవగారు బెదిరిస్తున్నారు? రాసిన వీలునామా మార్చడం కుదరదమ్మా. ఈ నుంచి లేచిపోతారా? ఏం చెప్తారా మీరు? పెద్ద మనిషి దాని మాటలు పట్టించుకోబాకండి మీరు. నువ్వు చదువు పెద్ద మనిషి. ఆ చదువుతున్న జాగ్రత్తగా వినండి. అమ్మమ్మ గారైన నేను భూలక్ష్మిని నా మనవరాలు కార్తీకకి నాకున్న 50 ఆస్తి మొత్తం నా ఇల్లు పొలాలతో సహా నా మనస్ఫూర్తిగా రాసిస్తున్నాను. దీంట్లో ఎవరి బలవంతం లేదు. పెద్దమ్మ ఎన్నావా వీలునామా మొత్తం? ఇదిగో అమ్మ దీంతో సంతకం పెట్టు. ఏడా సంతకం పెట్టేది? వీలునామా పత్రాన్ని పారేస్తున్నావా? ఎత్తుకోరా అన్నయ్య వీలునామానే. సంతకం పెట్టించా. అమ్మమ్మ సంతకం పెట్టి అమ్మమ్మ మేము వెళ్ళిపోతామా? ఒరే నువ్వు కూడా ఏంద్రా నాయన దానిలాగా తయారైపోతున్నావు నాయన. అన్నయ్య అట్టది సంతకం పెట్టదో నేను పెట్టిస్తాను చూడు. సంతకం పెట్టేసింది. ఇంకా ఆస్తి అంతా మందేనా? ఆస్తి ముక్కలు భాగం మీద అయిపోయిందమ్మా. ఇంకా మీ మాంకడ అదే వీళ్ళ కొడుకు దగ్గర ఒక సంతకం, మీ తాత దగ్గర అదే వీళ్ళ మొగుడు దగ్గర ఒక సంతకం పెట్టించావంటే పూర్తిగా ఆస్తి అంతా నీది అయిపోద్ది. థ్యాంక్ యూ. ఆస్తంతా నాదేనా? అమ్మమ్మ ఆస్తంతా నాదే. అమ్మమ్మ మా ఇంట్లో పని మనిషి వచ్చేస్తావా? రోజు నీ తాడుకో వచ్చే రానియా నా కొడుకు నా మొగుడు రాని నీ కథ చూస్తా. ఏళ్ళు కొరికి అయినావు కదా. అమ్మమ్మ వెన్న రాసుకోయే ఏలిక నా ముద్దులమ్మమ్మ మాకు ఆస్తంతా ఇచ్చాను కదా. ఒరే నీ చెల్లి నా ఏళ్ళు కొరుకుతుంటే కూడా గుమ్మని చూస్తుండే ఎన్న రాసుకోమంటున్నావురా నన్న? ఆస్తి రాసిచ్చాను సంతోషంగా ఉన్నది మీక. ఇంకా నా మొగుడు నా కొడుకు సంతకం పెట్టాలా? ఓళ్ళు గారు పెట్టించుకుంటే ఎట్ట దక్కుతుందో చూస్తా మీకు ఆస్తి. అమ్మమ్మ నీ మనోరాల్ని నేను నా ముద్దులమ్మమ్మ. బంగారు తల్లి కుదరా నువ్వు నన్ను కూరుకొచ్చావా? ఏదో ఒక సంతకం పెట్టినవే. అందుకని ఈ అమ్మమ్మని బాధ పెడతావా తల్లి? నిన్నెందుకు బాధపడతానే? నీ ఆస్తి నీ దగ్గర ఉంటే ఒకటే, నా దగ్గర ఉంటే ఒకటే. చూడలే ఈ అమ్మమ్మని బాగా చూసుకుంటావు, నాకెందుకు తెలియదా? మామ కాడ తాత కాడ కూడా సంతకాలు పెట్టించా అమ్మమ్మ. ఎందుక అమ్మమ్మ అంటే వచ్చి పైన కూర్చునిందా? అమ్మమ్మ పిల్ల అందు ప్రేమగా పిలిచి అర్థం కాల నీకా? అబ్బా మీ చెల్లి ఏమైనా చేస్తుందిరా. లెట్స్ పై ఎనిచా. అమ్మమ్మ వెళ్ళిపోమంటావా? అయ్యో చిట్టి తల్లి నేను పెట్టిస్తాలే అయ్యా నీకు మామ కాడ తాత కాడ సంతకాలు. అమ్మమ్మ సూపర్ రా. అలచ్చక్కని పిలువురా ఇట్ట జుట్టు పట్టుకొని లాక్కోరా. నా కూతురు అమ్మమ్మ కొట్టైనా దాన్ని బాగా కొట్టాలి నువ్వు. సిగ్గులే నా సూటే. చూసారా సార్ డబుల్ యాక్షన్ ఎంతకైనా తెగిస్తుంది నా సౌతి. ఓకే 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 వెనకటికి నీలాంటి ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట.